బెంగాల్కి సంబంధించి దీదీ ముంగిట ఏంటి అసలు అసలు దీదీ ఎంత టెన్షన్లో ఉన్నారు, ఆవిడ గెలుస్తారా గెలవరా అంటే ఏమిటి ఆ గండం, అదొక్కసారి చూద్దాం. బెంగాల్ రణరంగం దీదీ ముంగిట అది పెద్ద గండం. హిడెన్ ఫ్యాక్టర్ ఏంటి అని ఇక్కడ వార్తాపత్రిక ప్రధానంగా వచ్చింది. గడిచిన 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న ముఖ్యమంత్రి మమత తన ప్రయాణంలో ఎన్నో రాజకీయ సవాలు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారి ఆమెదే పైచేయి అవుతూ వచ్చింది. దశాబ్ద క్రితం శారద నారద వంటి కుంభకోణాలు చుట్టుముట్టిన 2011 మునుపటి కన్నా 27 సీట్లు అదనంగా సాధించి ఆమె సత్తా చాటారు. ఇక 21లో అధికార వ్యతిరేకత బీజేపీ సృష్టించిన భారీ ఫిరాయింపుల సునామీని సైతం లక్ష్మీర్ భండార్ అనే మహిళా సంక్షేమ పథకం సాయంతో మమత తిప్పికొట్టారు. అలాగే రికార్డు స్థాయిలో 215 సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఏప్రిల్ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దీదీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే. ఎస్ అంటే ఏదైతే సెట్టింగులు చేసిందో, ఏదైతే ఆమె మీద వచ్చిన కుంభకోణాలన్నీ బీజేపీ లేవనెత్తితే ఒక పథకంతో నోరు ముంచేసింది. పథకాలు డబ్బులు వస్తున్నాయిగా ఫ్రీగా. జనాలు కూడా అందుకే అన్నాను, ప్రజలు మారాలి. వాళ్ళు ఇచ్చే చిల్లరకి కక్కుర్తిపడి వాళ్ళు వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. వెనకటికి ఒక ప్రభుత్వ పెద్ద ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి నాన్నబడి అని చెప్పి 15,000 20,000 ఇచ్చి వెనక నుంచి వేల కోట్లు. సో ఇక్కడ కూడా అలాగే తిప్పికొడితే సో చొరబాట్లు ఉన్నారు. వాళ్ళందరికీ మెల్లగా ఆధారు పాను ఓటర్ ఐడి ఇచ్చేసి ఇది వాడు చెప్పినాడు కూడా దీదీకి ఓటు వేయాలని చెప్తున్నాడు. అందుకే గెలిచేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే సర్ మీద ఈ సమగ్ర నివేదిక వస్తుందో, ఎక్కడెక్కడైతే తుడిచిపెట్టేశారో ఇప్పుడు భయం పట్టుకుంది. ఇప్పుడు విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు చూద్దాం. లోపల టెన్షన్ అంట. పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు ధీమాగా కనిపిస్తున్న తృణమూల్ అభ్యర్థులు ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఒత్తిడి ఉంది. 226 స్థానాల టార్గెట్ని చేరుకోవడం కష్టమే అని స్వయంగా ఓ టీఎంసీ అభ్యర్థి పెదవి విరవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతుంది. ఏప్రిల్ 23న తొలి దశ పోలింగ్ కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35, 97, 704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కారణంగా గాల్లో దీపంలా మారింది. ఎంతమంది ఓటు హక్కు కోల్పోతారన్న స్పష్టత లేకపోవడం తృణమూల్ శ్రేణులను వెంటాడుతోంది. ఇక్కడే ఎందుకు అంత సర్కి వ్యతిరేకం వచ్చిందండి? మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందిగా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఆనుకున్న తూర్పు పాకిస్తాన్, దానివల్ల వీళ్ళు గెలుపు. ఇప్పుడు చూడండి, కంచుకోటకు భారీ దెబ్బ అంటే ఇవన్నీ ఒక వార్తాపత్రికలో విశ్లేషణగా ఇస్తూ హిడెన్ ఫ్యాక్టర్ ఏంటి, దీదీకి ఇంకా టైం దగ్గర పడింది. ఇది నేనంటుంది కాదు, ప్రముఖ బెంగాలీ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వెలుబుచ్చుతున్నారు.